ఇవి వచ్చేసి వీళ్ళ దగ్గర 2000 రకాలు ఉన్నాయి. ఈ చీలికల్ని వీళ్ళు నీట్ గా చేసేస్తారు. మనం చూడొచ్చు క్రాక్స్ చిన్న లైవ్ లో చూస్తున్నాం. ఇక్కడ నీళ్ళు వేస్తే లోపలికి పోతాయి. ఇక్కడ వీళ్ళు వర్క్ జరిగిన తర్వాత ఇక్కడ ఏ విధంగా నీళ్ళు వేసినా కూడా లోపలికనే రావు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మన హిందూపూర్ లో ఆర్టీసీ కాలనీలో ఉన్నాము. లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ వర్క్ జరిగిండే బిల్డింగ్ ఒకసారి చూసాం మనం ఇక్కడ పక్కన రెడ్ కలర్ లో. ఇప్పుడు వచ్చేసి దాంతో పాటు మనం క్రాక్స్ ఇచ్చిన బిల్డింగ్ కూడా చూసాము. అంటే బాల్కనీలో టాప్ పైన, వాటర్ ట్యాంక్ పైన, తర్వాత ఇక్కడ ఫ్లోర్ పైన, అంటే పైన టాప్ పైన ఫ్లోర్ పైన చూసాం కదా, క్రాక్స్ ఇచ్చిన బిల్డింగ్ చూసాం కదా. ఇప్పుడు ఆ క్రాక్స్ ఇచ్చిన బిల్డింగ్ కి ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. లైవ్ లో వర్క్ అనేది చూద్దాం, ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది. మనం కూడా మన హిందూపూర్ వాళ్ళు ఇలా క్రాక్స్ ఇచ్చిన బిల్డింగ్ ని అందంగా మార్చుకోవాలంటే నేను స్క్రీన్ పైన ఇచ్చే ఫోన్ నంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఇలా మీ ఇల్లుని క్రాక్స్ బిల్డింగ్ ని అందంగా మార్చుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి డాక్టర్ ఫిక్సెడ్ ద్వారా ప్రత్యేకంగా ట్రైనింగ్ పొంది వీళ్ళు వర్క్ అనేది చేస్తా ఉండేది. ఇప్పుడు మనం ఆ లైవ్ వర్క్ ని చూసేద్దాం. మనం లాస్ట్ వీడియోలో కూడా ఒక వ్యక్తి ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకున్నాము. అతను కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు వీళ్ళ వర్క్ ఏ విధంగా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం చూద్దాం వర్క్ ఎలా ఉంటుందో. చూడండి, ఇక్కడ రిలయన్స్ పెట్రోల్ బంక్, అక్కడ పట్టుగొల్లు మార్కెట్, ఇది వచ్చేసి ఆర్టీసీ కాలనీ. ఈ ఆర్టీసీ కాలనీలో ఇక్కడ పక్కనే వర్క్ అనేది జరుగుతూ ఉండేది. ఇక్కడ మనకు బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ పైనే వాటర్ ప్రూఫింగ్ వర్క్ అనేది జరుగుతూ ఉండేది. ఇప్పుడు మనం బిల్డింగ్ పైకి వెళ్ళిపోదాం రండి. ఈ చీలికల్ని వీళ్ళు నీట్ గా చేసేస్తారు. మనం చూడొచ్చు క్రాక్స్ చిన్న లైవ్ లో చూస్తున్నాము ఈ క్రాక్స్ అన్నిటిని. ఇప్పుడు వర్క్ కూడా చూద్దాం రండి. మనం పైనకి వర్క్ కూడా చూడొచ్చు ఏ విధంగా చేస్తున్నారు అనేది. కష్టపడి చాలా బాగా చేస్తున్నారు. మొత్తం ఇలాంటి క్రాక్లన్నిటిని నయం చేస్తున్నారు. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఆల్రెడీ వీళ్ళు క్లీన్ చేసినారు. చూడండి, ఇక్కడ బిల్డింగ్ పైన ఆల్రెడీ చీలికలు అనేవి ఉన్నాయి. ఈ చీలికల్ని క్లీన్ గా ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ అనేది చేయాలంటే ఈ విధంగా ఫస్ట్ మట్టి అనేది తీసేయాలి. ఫ్రెండ్స్, ఏకేఎస్ ప్రాజెక్ట్ వారు మన హిందూపూర్కి వచ్చి ఇక్కడ ఆర్టీసీ కాలనీలో వర్క్ అనేది స్టార్ట్ చేసినారు. ఇతను వచ్చేసి ఇక్కడ సూపర్వైజర్ సార్ని అడిగి తెలుసుకుందాం ఏమేమి వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, మీ పేరు? మై నేమ్ ఇస్ అక్బర్ సుల్తాన్ సార్. ఓకే, వర్క్ ఎలా జరుగుతుందో చెప్పండి సార్. అట్లా ಹೌದು ಸರ್, ನಾವು ಮಾಡೋದು ವಾಟರ್ ಪ್ರೂಫಿಂಗ್. ಓಕೆ, ಬಿಲ್ಡಿಂಗ್ ಎಕ್ಸ್ಟೀರಿಯರ್, ಓಕೆ, ಟೆರೆಸ್ ಇದೆಲ್ಲ ವಾಟರ್ ಪ್ರೂಫಿಂಗ್ ಮಾಡ್ತೀವಿ ನಾವು. ನೋಡಿ, ಇದೆಲ್ಲ ಡಾಕ್ಟರ್ ಫಿಕ್ಸೆಡ್. ಡಾಕ್ಟರ್ ಫಿಕ್ಸೆಡ್ ಇದು ಈ ಕಂಪನಿನಿಂದ ಸರ್. ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ರೈನ್ ಕೋಟ್ ಅಂತ. ಇದು ಬಂದ್ಬಿಟ್ಟು ಪ್ರಾಡಕ್ಟ್ ಎಕ್ಸ್ಟೀರಿಯರ್ ಪೇಂಟ್ ಕಮ್ ವಾಟರ್ ಪ್ರೂಫಿಂಗ್. ಓಕೆ, ತಗೊಳ್ಳಿ, ತೋರಿಸಿ ನಮ್ಮ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್. ಓಕೆ, ಈ ತರ ಆಗತ್ತಾ ಸರ್ ಮೇಲೆ? ಹೌದು ನೋಡಿ, ಇದು ಕಾಂಪಿಟೇಷನ್ ಕೋಟಿಂಗ್ ಅಂದ್ರೆ ಏಷ್ಯನ್ ನಾರ್ಮಲ್ ಡೆಕೋರೇಟಿವ್ ಪೇಂಟ್. ಇದು ನಮ್ ಪೇಂಟ್. ಇವಾಗ ಇದು ಬಿಲ್ಡಿಂಗ್ ಅಲ್ಲಿ ಮೂವ್ಮೆಂಟ್ಸ್ ಇದ್ದಾಗ ಇದೇನಾಗುತ್ತೆ, ಕ್ರಾಕ್ಸ್ ಎಲ್ಲ ವಿಸಿಬಲ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ, ಈ ತರ ತೋರಿಸಿ ಅವರಿಗೆ ಹತ್ರದಿಂದ ಕಾಣಿಸುತ್ತೆ. ಈ ವಿಧಂగా అవుతుంది. ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ತೋರಿಸಿ, ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ತೋರಿಸಿ. ಇದ್ರಲ್ಲಿ ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ. ಕರೆಕ್ಟ್. ಓಕೆ, ಓಕೆನಾ. ಈ ಫೋಮ್ ಮೇಲೆ ನಾವು ಪೇಂಟಿಂಗ್ ಹೊಡೆದಿದೀವಿ. ಇದರಲ್ಲಿ ನೀವು ನೀರ್ ಹಾಕಿದ್ರೂ ಏನಾಗೋದಿಲ್ಲ. ಇದಕ್ಕೆ ನೀವು ನೀರ್ ಹಾಕಿದ್ರೆ ಕುಡಿಯುತ್ತೆ, ಅಂದ್ರೆ ఇట్ కన్స్యూమ్స్ వాటర్. ఇక్కడ నీళ్ళు వేస్తే లోపలికి పోతాయి. ఇక్కడ వీళ్ళు వర్క్ జరిగిన తర్వాత ఇక్కడ ఏ విధంగా నీళ్ళు వేసినా కూడా లోపలికనే రావు. ಓಕೆ, ಈ ತರ ನಮ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್ ಇರೋದು. ಇವಾಗ ಇದೇ ಬಿಲ್ಡಿಂಗ್ ಅಲ್ಲಿ ನಾವು ಎಕ್ಸ್ಟೀರಿಯರ್ ವಾಟರ್ ಪ್ರೂಫಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಕ್ರಾಕ್ ಫಿಲ್ಲಿಂಗ್ ನಡೀತಾ ಇದೆ. ಅದಾದ್ಮೇಲೆ ನಾವು 2 ಕೋಟ್ಸ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಮಾಡ್ತೀವಿ. ಅದಾದ್ಮೇಲೆ ನೀವು ಬೇಕಂದ್ರೆ ಬಂದು ಇನ್ನೊಂದ್ಸಲಿ ಫೋಟೋ ಎಲ್ಲ ತಗೊಂಡು ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಗೆ ನೀವು ತೋರಿಸಬಹುದು. ಓಕೆನಾ. ಆಮೇಲೆ ಟೆರೆಸ್ ವಾಟರ್ ಪ್ರೂಫಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಮೇಲ್ಗಡೆ ಫೋಟೋಸ್ ಅವ್ರು ಹಾಕ್ತಾರೆ. ಅಲ್ಲಿ ಅದೇ ಸರ್ಫೇಸ್ ಪೇಪರ್ ಆಗಿದೆ, ಅಂದ್ರೆ ಫುಲ್ ಬ್ಲಾಕ್ ಸ್ಪಾಟ್ಸ್ ಎಲ್ಲ ಇತ್ತು. ವಾಟರ್ ಸ್ಟಾಗ್ನೇಷನ್ ಮಾರ್ಕ್ಸ್ ಅದೆಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ. ಪೈನ್ ಮಟ್ಟಿ అంటే ಫ್ಲೋರ್ ಪೈನ ಟಾಪ್ ಪೈನ್ ಮಾಡಿರೋದು దాన్ని క్లీన్ చేశారు ఫస్ట్. ಹೌದು, ಕ್ಲೀನ್ ಎಲ್ಲ ಆಗಿದೆ. ಇವಾಗ ಕ್ರಾಕ್ ಫಿಲ್ಲಿಂಗ್ ಎಲ್ಲ ಮಾಡಬೇಕು. ಓಕೆ, ಕ್ರಾಕ್ಸ್ ಅన్ని మన ಕ್ಲೀನ್ ಕనిపిస్తాయి. ಹೌದು, ಕಾರ್ನರ್ ಅಲ್ಲಿ ಆಂಗಲ್ ಫಿಲೆಟ್ ಹೆಂಜಿಂಗ್ ಎಲ್ಲ ಮಾಡ್ಕೊಂಡು ಕೋಟಿಂಗ್ ಮಾಡಬೇಕು. ವಾಟರ್ ಪ್ರೂಫ್ ಕೋಟಿಂಗ್ 5 లేయర్ ప్రొటెక్షన్ ಮಾಡ್ತೀವಿ ಇಲ್ಲಿ ವಿತ್ ಮೆಶ್. ఇప్పుడు చూపిస్తారు సార్ ఎలా జరుగుతుంది అనేది వర్క్. ಹೌದು ಸರ್, తోరిస్తారా వర్క్? తోరిస్తాను సార్. ఇది క్రాక్ ఫిల్లింగ్ మెటీరియల్ అంటే ఇది క్రాక్ ఫిల్లింగ్ మెటీరియల్. దీనిపైన ఇంకొక లేయర్ అనేది వస్తుంది. లేయర్ అనేది వస్తే ఇంకా ఎప్పటికీ మనకి క్రాక్స్ అనేవి కనిపించవు. ఇక్కడ టెర్రస్ పైన క్రాక్స్ అన్ని నీట్ గా కనిపిస్తున్నాయి చూడండి మనకు.
ఈ క్రాక్స్ అన్నిటిని ఇప్పుడు ఫిల్ చేస్తారు. ఫస్ట్ ఈ విధంగా మట్టి అనేది తీసేసినారు చూడండి. మట్టి అనేది ఏమీ లేదు ఇక్కడ. అప్పుడే మనకి క్రాక్స్ అనేవి నీట్ గా కనిపిస్తాయి మనకు. అక్కడ మనకు పైప్ కనిపిస్తుంది చూడండి. వర్షపు నీరు పోయే పైప్ ఉంది కదా, ఆ పైప్ కి ఫిల్లింగ్ అనేది లేదు చూడండి. అక్కడ అంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ను కూడా వీళ్ళు ఈజీగా ఫిల్ చేస్తారు. మన బిల్డింగ్ కట్టినప్పుడు అలాంటివి చేయరు అనమాట. వీళ్ళైతే ఈజీగా అవి కూడా చేస్తారు. ఇక్కడ ఇతను వచ్చేసి ఇక్కడ మేజర్ ఏమేమి ఉన్నాయో అవన్నీ క్రాక్ ఫిల్లింగ్ అనేవి చేస్తున్నారు. మైనర్స్ అనేవి మామూలుగా ఇంకొక లేయర్ వస్తుంది కదా, అందులోనే మిక్స్ అయిపోతాయి. క్రాక్ బ్రిడ్జింగ్ ప్రాపర్టీ ద్వారా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా మనకు. ఇక్కడ క్రాక్స్ అన్నిటిని ఫిల్ చేసిన తర్వాత ఇందులో ఏ కలర్ కావాలన్నా వాళ్ళు ఆ కలర్ అనేది వేయిస్తారంట. ఇవి వచ్చేసి వీళ్ళ దగ్గర 2000 రకాలు ఉన్నాయి. 2000 దాకా ఉన్నాయి రకాలు. ఈ రకాల్లో మీకు ఏది కావాలన్నా వేయిస్తారంట. ఇప్పుడు ఈ బిల్డింగ్ పైన ఇక్కడ వర్క్ అనేది జరుగుతుండేది. మామూలుగా అయితే మనము ఇక్కడ క్రాక్స్ అన్నిటిని మనం మామూలుగా ఫిల్ చేయాలంటే మనము మామూలుగా మనం నార్మల్ గా చేసేది వచ్చేసి మనం ఒక లేయర్ అనేది తీసేసి తర్వాత బేల్దార్ని పిలిపించి కాంక్రీట్ వేసి సిమెంట్ వేసి మనము ఫిల్లింగ్ అనేది చేస్తాము. అలా చేసే అవసరం ఉండదు. డాక్టర్ ఫిక్సెడ్ ద్వారా ఈజీగా మనము క్రాక్స్ అన్నిటిని ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు తక్కువ ధరలోనే. ఫ్రెండ్స్, ఇలాంటి మెటీరియల్ వచ్చేసి మన హిందూపూర్లో ఎక్కడ దొరకదు. ఇది బెంగళూరులో కూడా రేర్ గా దొరుకుతుందట. చూడండి ఈ మెటీరియల్ ద్వారానే వీళ్ళు ఫిల్లింగ్ అనేది చేసేది. ఫ్రెండ్స్, ఇక్కడ క్రాక్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. ఈ క్రాక్స్ కి ఫస్ట్ వచ్చేసి మిషన్ ద్వారా కటింగ్ అనేది చేస్తారనమాట. చూడండి, క్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం అంతా ఈ మిషన్ ద్వారా కటింగ్ చేసి తర్వాత బ్రష్ తో క్లీన్ చేస్తారనమాట. ఈ విధంగా తర్వాత బ్రష్ తో క్లీన్ చేస్తారు. ఈ మెటీరియల్ ఓపెన్ చేస్తే మనం ఇప్పుడు చూసాం కదా బాక్స్, ఈ విధంగా వైట్ కలర్ లో ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఫిల్ చేస్తారు చూడండి. చూడొచ్చు, మిషన్ ద్వారా కటింగ్ చేసిన తర్వాత బ్రష్ తో క్లీన్ చేసి ఈ విధంగా ఈ మెటీరియల్ ని ఇక్కడ ఫిల్ చేస్తారు. బిల్డింగ్ ఎంత పెద్దగా ఉన్నా, ఎన్ని ఫ్లోర్లు ఉన్నా, క్రాక్స్ ఎక్కడున్నా వీళ్ళు ఫిల్ అనేది చేస్తారు. చూడండి ఎంత కష్టపడి చేస్తున్నారో. ఇక్కడ మధ్య ఫ్లోర్లో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.